నమస్కారం. ఈ రాజేష్ మహాసేన సోషల్ మీడియాలలో జడా శ్రవణ్ కుమార్ గారి గురించి ఏదో మాట్లాడుతున్నారు. అసలు రాజేష్ జడా శ్రవణ్ కుమార్ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు రాజేష్. ముఖ్యంగా నీ విధానం ఏ విధంగా ఉందంటే, గతంలో దళితులపైన దాడి జరిగితే మాట్లాడిన మీరు ఈరోజు దళితులపైన కులవివక్ష శవం పైన, ఆఖరికి మొన్న రీసెంట్గా జరిగింది, శవం పైన కూడా కులవివక్ష చూపించారు. నువ్వు మాట్లాడలేదేం రాజేష్? నువ్వు ఎందుకని ఇటువంటి వాటిని ఖండించలేకపోతున్నావు? ఎందుకంటే మీ ప్రభుత్వం కదా, అందుకనే. అంటే దళితుల వల్ల ఈరోజు నువ్వు దళిత జాతిని నేను అని చెప్పుకొని వచ్చావు కదా. ఇప్పుడు అదే దళితులపైన దాడులు జరుగుతుంటే, వివక్ష జరుగుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? మాట్లాడే వాళ్ళ మీద మళ్ళీ బురద నువ్వు చల్లటం ఏంటి రాజేష్? కనీసం కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా నీకు? జడా శ్రవణ్ కుమార్ గారి గురించి మాట్లాడటానికి అసలు అర్హత ఉందా నీకు? ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ దళితులపైన జరుగుతున్న దాడుల్ని అతి ముఖ్యంగా ఖండించే వ్యక్తి జడా శ్రవణ్ కుమార్ గారు. ఆయనే సొంతగా ఓనుగా తీసుకొని అటువంటి దాడుల్ని ఖండిస్తూ, ఆయనే ప్రశ్నిస్తూ, ఆయనే మాట్లాడుతుంటే నువ్వు ఆయన పైన బురద జల్లుతున్నావు సోషల్ మీడియాలో. జడా ప్రశ్న, జడా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు రాజేష్. భావాజాలాలు నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మీరు ఆలోచించుకొని మాట్లాడండి. జడా శ్రవణ్ కుమార్ గారి గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు. ప్రజలకు న్యాయం కోసం ఆయన జడ్జి పదవిని రాజీనామా చేసి వచ్చి ప్రజలందరి కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి జడా శ్రవణ్ కుమార్ గారు. ప్రజల్లో ముందు పోతున్న వ్యక్తి జడా శ్రవణ్ కుమార్ గారు. అటువంటి మహానుభావుడు గురించి నువ్వు మాట్లాడే విధానం అసలు కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకోండి, మారుతారని కోరుకుంటున్నా. జై భీమ్, జై భారత్.